నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మన దేశంలో కొంతకాలంగా పేర్లు మార్చే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతిదాన్ని పేర్లు మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆ మూక ప్రచారం చేస్తుంటుంది, ప్రజలను రెచ్చగొడుతుంటుంది. రకరకాల విధాలుగా పేర్లు మార్చే కార్యక్రమం నడుస్తుంటుంది. చాలా పట్టణాల పేర్లు మార్చేశారు. హైదరాబాద్ను కూడా భాగ్యనగరం చేస్తామని చాలాసార్లు మాట్లాడుతుంటారు. ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళెవరికి ప్రజా సమస్యలు ఏవి పట్టవు, కానీ పేర్లు మార్చే కార్యక్రమం చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ పట్టణాల పేర్లు, ఊర్ల పేర్లు కాకుండా ఇప్పుడు ఆహార పదార్థాల పేర్లు మార్చే కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. అది కూడా ఎంత దారుణంగా ఉందంటే, పిచ్చి కుదిరింది తలకు రోకలు కట్టి అన్నాడట ఎవడో పిచ్చోడు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఉత్తరాఖండ్ హరిద్వార్లో అది హిందూ దేవాలయాలు ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడ బిర్యానీ భారతదేశ వ్యాప్తంగా బిర్యానీ ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్. అక్కడ బిర్యానీని వెజ్ బిర్యానీ అమ్మడాన్ని కూడా అక్కడ ఈ హిందుత్వ మత గుంపులకు నచ్చట్లేదు. బిర్యానీ కూడా అక్కడ చేయొద్దట. అయితే బిర్యానీ చేయొద్దు అంటే బిర్యానీ పేరు మార్చొచ్చట. వెజ్ బిర్యానీ, అక్కడ మాంసం వాడొద్దు కాబట్టి బిర్యానీ అనేదే నాన్ వెజ్ అనేది వాళ్ళ అభిప్రాయం. బిర్యానీ అంటేనే నాన్ వెజ్ కాబట్టి బిర్యానీ పేరు మార్చి దాన్ని పులావ్ అని పేరు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్లోని అఖండ్ పరశురామ్ అఖాడా దానికి సంబంధించిన సభ్యులు, సాధువులు అందరూ ప్రచారం మొదలుపెట్టారు. దీంట్లో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. బీజేపీ నాయకులు ఇట్లా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఆ బిర్యానీ పేరు మార్చి పులావ్ అని పేరు పెట్టాలంట. ఎందుకంటే బిర్యానీ అనేది నాన్ వెజ్ కాబట్టి, పులావ్ వెజ్ కాబట్టి ఆ విధంగా పేరు పెట్టాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ బ్యాచులు తిరుగుతూ హోటళ్ళన్నీ తిరుగుతూ హోటల్లో పేరు మార్చే ఉద్యమాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దీన్ని అజ్ఞానం అనాలన్నా, అవివేకం అనాలా, మూర్ఖత్వం అనాలన్నా అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకైతే తెలియదు ఎట్లా. ఎందుకంటే వెజ్ బిర్యానీ ఉంటుంది, వెజ్ పులావ్ ఉంటుంది. అలాగే బిర్యానీ కానీ పులావ్ కానీ భారతదేశం సొంతగా తయారు చేసుకున్నదేం కాదు. ఈ రెండు కూడా పర్షియన్ నుంచి వచ్చాయి. మొఘళ్ళ కాలంలో పులావ్ వచ్చింది, మొఘళ్ళ కాలంలోనే బిర్యానీ కూడా వచ్చింది. హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్, మొఘళ్ళ కాలంలోనే వచ్చింది. ఆ రెండు కూడా నాన్ వెజ్కి సంబంధించినవే. పులావ్ ఏదో భారతదేశ వెజ్కి సంబంధించిన వ్యవహారం కాదు, అది వెజ్ వంటకమేం కాదు. ఆంధ్రప్రదేశ్లో దాన్ని పలావ్ అంటారు, అది కూడా నాన్ వెజ్ ఉంటుంది. పులావ్ అని నార్త్ ఇండియాలో అంటారు. ఈ రెండు కూడా పర్షియన్ నుంచి వచ్చిన వంటలు. కొన్ని మార్పులు చేసి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీగా ఫేమస్ అయింది, పులావ్గా నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయింది. రెండు వేరువేరు వంటకాలు, రెండు కూడా నాన్ వెజ్వే. చూస్తున్న రికార్డ్స్ ప్రకారము బిర్యానీ కంటే పులావే ముందు వచ్చింది పర్షియన్ నుంచి. పులావు ఒక కుండలో వేసి రైసు, మటను కలిపి వండుతారు. దాన్ని కుండలో వేసే మటను, రైసు కలిపి వండుతారు. మనం ఇప్పుడు బిర్యానీ వండినట్టే దాదాపు అది కూడా వండుతారు, కొద్ది తేడాలతో. అందులో వేసే సామాగ్రి కొన్ని తేడాలతో. రెండు మటన్కు సంబంధించినవి, రెండు నాన్ వెజ్కు సంబంధించినవే. ఈ జ్ఞానం కూడా లేకుండా బిర్యానీని పేరు తీసి పులావ్ అని పేరు పెట్టాలంటే అది ఏంది? వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ అని పెడితే ఓకేనట. వెజ్ బిర్యానీ పెడితే మాత్రం వాళ్ళకు చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకు ఒక హిందూ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఇది దుర్మార్గం, బిర్యానీలు అమ్మడం ఏంది, ఇంత హిందుత్వ ఏరియా ఇదంతా, హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ బిర్యానీ అమ్మడం ఏందండి. जहाँ भी जाकर देखो वहाँ पर यही लिखा हुआ कि वेज बिरयानी, जो कि बिरयानी शब्द जो है हैदराबाद से आया हुआ है, जिसमें मांस मिला होता है चावल में, उसे लोग बिरयानी कहते हैं। और ये मुसलमानों का जो है ये भोजन माना जाता है। परंतु हम सब जो है हिंदू हैं, सनातनी हैं, और आगे जो है माघ मेला आ रहा है, कुंभ मेला आ रहा है, श्रावण मेला आ रहा है, अनेकों त्योहार आ रहे हैं। और हिंदू जो कि सनातनी हरिद्वार में आएंगे, गंगा स्नान करेंगे और यहाँ पर वेज बिरयानी देखेंगे, तो ये गलत जो है एक दिशा समाज को मिलेगी। तो इसको बदलाव के लिए श्री अखंड परशुराम अखाड़ा ने मुहिम चलाई है। जहाँ भी वेज बिरयानी लिखी वहाँ पर वेज पुलाव लिखिए। అక్కడ బిర్యానీ, మటన్ బిర్యానీ అమ్మట్లే, చికెన్ బిర్యానీ అమ్మట్లే, అక్కడ వెజ్ బిర్యానీలే అమ్ముతున్నారు. కానీ వెజ్ పులావ్ అమ్మితే తప్పు లేదట, వెజ్ బిర్యానీ అమ్మితే తప్పు. అది కూడా బిర్యానీని అమ్మడం తప్పు కూడా కాదు, ఇప్పుడు పేరు మారుస్తే సరిపోతుందట. బిర్యానీ పేరు ఇప్పటి నుంచి పులావ్, ఇక్కడ వెజ్ పులావ్ దొరకబడును అని ఉంటుంది రేపటి నుంచి. ఇప్పటిదాకా వెజ్ బిర్యానీ అమ్మబడును అని ఉండేది కదా, ఇప్పుడు అది తీసేసి
మార్చేసి వెజ్ పులావ్ దొరకబండు అని రాస్తారు. ఇది ఎంత మూర్ఖత్వం. రెండు కూడా మనవి కాదు, రెండు కూడా నాన్ వెజ్జే. మనం తర్వాత దాన్ని వెజ్గా మార్చుకున్నామేమో. బిర్యానీ వెజ్ దొరుకుతుంది భారతదేశంలో, ఇప్పుడు పులావ్ కూడా వెజ్ దొరుకుతుంది. కానీ మనం ఆ రెండు కూడా పర్షియన్ నుంచి వచ్చాయనే కనీస జ్ఞానం కూడా లేకుండా, ఈ రెండు కూడా బాబర్ అక్బర్ కాలంలో పర్షియన్ నుంచి భారతదేశం వచ్చాయని కొన్ని స్పైసెస్, అక్కడి స్పైసెసే కాకుండా, పర్షియన్ స్పైసెసే కాకుండా ఇక్కడి స్పైసెస్ కూడా కలిపి ఈ విధంగా ఇక్కడి వంట వాళ్ళు దాన్ని కొత్తగా తయారు చేశారనేది మనకు వస్తున్న రిపోర్ట్స్. పాత చరిత్ర ఒక్కసారి మనం గనక చూస్తే, ఏఐలో చూసినా మీకు అర్థమవుతుంది, గ్రోక్ కానీ చాట్‌జిపిటి కానీ చూస్తే మీకు అర్థమవుతుంది పులావ్ ఎక్కడి నుంచి వచ్చింది, బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రెండు వంటకాలు ఎలా వండుతారు. ఈ రెండు నాన్ వెజ్ వంటకాలే. ఆ నాన్ వెజ్ వంటకాల పేర్లు మార్చడానికి, నాన్ వెజ్ అనే పదం రాకుండా ఉండడానికి వీళ్ళు పులావ్ అని వాడినంత మాత్రాన బిర్యానీ కాకుండా పోదు, అది బిర్యానీయే. పులావ్ అని పేరు మార్చిన పులావ్ కూడా నాన్ వెజిటేరియనే. ఈ రెండింటి పేరు మార్చినంత మాత్రాన పోనీ అక్కడేమైనా దేవుడు శాంతిస్తాడా? బిర్యానీ కాకుండా పులావ్ అని పెట్టడం వల్ల వాళ్ళకే తెలియాలి విషయం. ఈ రెండు కూడా బిర్యానీ, పులావ్ రెండు కూడా భారతదేశ వ్యాప్తంగా ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క రకంగా కొద్ది తేడాలతో తయారు చేయడం మొదలైంది. పర్షియన్ నుంచి మొఘళ్ళు తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ అయింది. మిగతా చోట్ల నార్త్ ఇండియాలో బిర్యానీ కూడా ఉంది, పులావ్ కూడా ఉన్నది. రెండు మొఘళ్ళు తీసుకొచ్చి ఆ టైం నుంచి రకరకాల మార్పులతో ఒక్కొక్క పట్టణాల్లో ఒక్కొక్క రకంగా తయారు చేయడం, ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క రకంగా తయారు చేయడం. అంతెందుకు, తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా తయారు చేస్తారు దాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ పుట్టింది ఏం కాదు అది. ఆ పలావ్ అని అంటున్నది కూడా అక్కడ పుట్టింది ఏం కాదు, ఈ పులావే. అది కూడా పర్షియన్ నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పులావ్, మన కేసీఆర్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పులావ్ గురించి కూడా మాట్లాడారు అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు. నిజానికి అప్పటికి కేసీఆర్ కానీ ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఆ పులావ్ కూడా పర్షియన్ నుంచి వచ్చింది, అంటే ఇరాన్ నుంచి వచ్చింది. మనం ఇవాళ తింటున్న బిర్యానీలు, పులావులు రెండు ఇరాన్ నుంచి వచ్చినవే. బిర్యానీ అనే పేరు ముస్లిం పేరు కాబట్టి ఈ మాట స్పష్టంగా అంటున్నారు ఆ అఖాడా అధికారులు, అఖాడా సాధువులు, ఆ హిందుత్వ మూక ఏం చెప్తున్నదంటే, బిర్యానీ అనే పేరే ముస్లింల పేరు కాబట్టి మనం పులావ్ అందాము అని. పులావ్ కూడా ముస్లింల పేరే. అట్లా చూసుకుంటే, వాళ్ళన్న మాట ప్రకారమే చూసుకుంటే, ఎందుకంటే రెండు ఇరాన్ నుంచే వచ్చాయి. ఇక్కడ సృష్టించింది కాదు, ఇక్కడ సృష్టించింది కాదు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనం దాన్ని మార్పులు చేసుకున్నాం రెండింటికి కూడా, కానీ ఇక్కడ పుట్టింది కాదు. ఇప్పుడు బిర్యానీని పులావ్గా పేరు మార్చినంత మాత్రాన మీ మతం కొత్తగా ఏం గొప్ప కార్యక్రమం చేసినట్టు కాదు. జ్ఞానం పెంచుకోండి. పేర్లు మార్చే కార్యక్రమాలు కాదు, జ్ఞానం పెంచుకోండి. ముందు జ్ఞానం పెంచుకుంటే చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు. ఇటువంటి ఆహారపు అలవాట్లు ఎక్కడెక్కడి నుంచి ఎట్లెట్లా డెవలప్ అవుతాయనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణాల పేర్లు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, దాని చారిత్రక కారణాలేంటి, మార్చాల్సిన అవసరం ఉందా లేదా, కనీస జ్ఞానం తెలిస్తే ఇవన్నీ ఆలోచించగలుగుతారు. దీనివల్ల ప్రత్యక్షంగా ప్రజలకు ఏ ఉపయోగం లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు. భారతదేశంలో ఉన్న 99% ప్రజల సమస్యల పరిష్కారాలు హిందువులే అనుకోండి. మీరు చెప్తున్నట్టు హిందువుల సమస్యలు కూడా పరిష్కారం కాదు. బిర్యానీ పేరు తీసేసి పులావ్ పెట్టినంత మాత్రాన, హైదరాబాద్ పేరు తీసేసి భాగ్యనగరాన్ని పెట్టినంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం కావు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు. మీరు ఎన్ని పేర్లు మార్చినా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలందరూ అష్టకష్టాలు పడుతూనే ఉంటారు. వీటి వల్ల మీ పేర్లు మార్చుడు కార్యక్రమం అనే దానివల్ల ఈ దేశానికి, ఈ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల ప్రజలను రెచ్చగొట్టి మీరు రాజకీయాలు ఆడడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇది పూచిక పుల్లకు కూడా పనికిరాదు. మీరు రాజకీయాలు ఆడడానికి పనికి వస్తుంది.
మీ ఓట్ల రాజకీయాల కోసమే, ప్రజలను రెచ్చగొట్టడం కోసమే ఈ విధంగా బిర్యానీ పేరుని పులావుగా మార్చడం అనేది ఇంత మూర్ఖత్వం. ఇలాగే కొనసాగితే భారతదేశంలో ఈ మూర్ఖత్వం, మనం విశ్వగురుగా కథలు చెప్పుకుంటున్నాం, భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అని కథలు చెప్తున్నావు, ఏమీ మారదు. భారతదేశం ఇంత మూర్ఖత్వంతో ఈ విధంగా ఉంటే క్రమక్రమంగా వెనుకడుగు వేస్తూ 15వ శతాబ్దంలోకి 16వ శతాబ్దంలోకి వెళ్ళిపోయి ఇంకా అజ్ఞానంలో చీకటిలో మునిగిపోతాం తప్ప ఈ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి భారతదేశానికి రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.